ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ భారీ ప్రదర్శనకు వచ్చిన ప్రజాదరణ. మదనపల్లెలో వైసీపీ విజయం సాధించి చెరగని ముద్ర వేస్తాం. ప్రతిపక్షాల విమర్శలకు విజయంతో తిప్పికొడతాం. వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్. వైసీపీ నామినేషన్ భారీ ప్రదర్శనకు వచ్చిన ప్రజాదరణ చూసి బణుకుతున్న టీడీపీ. మదనపల్లెలో వైసీపీకి చెరగని ముద్ర వేస్తాం. ప్రతిపక్షాల విమర్శలకు విజయంతో తిప్పికొడతాం. కార్యకర్తల భుజాలపై వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి. భారీ నినాదాలతో 200 మీటర్ల దూరంలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ భారీ ప్రదర్శన. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ బుధవారం బిఫారంతో కూడిన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి హరిప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నూరాజం, జింకా చలపతిలతో కలిసి వైసీపీ అభ్యర్థి ఎస్. నిసార్ అహ్మద్ అఫిడవిట్తో కూడిన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక్క పిలుపుతో నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావడం అభినందనీయం అన్నారు. ప్రజల మద్దతు చాలా బావుంది. 2024 ఎన్నికలలో మదనపల్లె ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కావడం తథ్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ ప్రదర్శనకు వచ్చిన మదనపల్లె జనసంద్రం చూస్తుంటే ఊహించిన అంచనాల కంటే అదనంగా అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు హాజరు కావడం కూటమి నాయకులలో వణుకు పుట్టుకొస్తోందని అన్నారు. వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ నామినేషన్ కార్యక్రమం దిగ్విజయం కావడం టీడీపీ గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. విజయం కంటే మెజారిటీ వైపు మొగ్గు చూపుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు మునుపే శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించారు. నామినేషన్ వేసి వచ్చిన వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డిలను కార్యకర్తలు, అభిమానుల చేతులపై స్థానిక చిత్తూరు బస్టాండ్లో ప్రదర్శించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నెమ్మనపల్లె, మదనపల్లె, రామసముద్రం మండలాలు, పట్టణంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఏపీ ఎన్డీసీ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లాం, కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, మేదర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత సుబ్రహ్మణ్యం అధిక సంఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
24వ తేదీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పి మనం బెంగళూరు బస్ స్టాండ్ నుండి బయలుదేరి మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ వరకు వచ్చేసి ఇక్కడ చాలామంది ప్రజలు మొత్తం కాన్స్టిట్యున్సీ నుండి దగ్గర వీళ్ళు మన సర్పంచ్లు కానీ వీళ్ళు ఆ కార్యకర్తలు కానీ తర్వాత కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లు కానీ తర్వాత అందరూ మన రేషా తిప్పారెడ్డి గారి సహకారంతో తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తర్వాత అందరి సహకారంతో ఉదయ్ కుమార్ కానీ వీళ్ళందరి సహకారంతో అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఒక ర్యాలీ చేసుకుంటూ మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ చిత్తూరు బస్ స్టాండ్ రావడం జరిగింది. కరెక్ట్ ఇక్కడ రావకాలం ఉందని దాని లోపల మనం నామినేషన్ పత్రాలు సమర్పించాలని లోపలికి వచ్చేసి సక్సెస్ఫుల్గా అన్నీ సమర్పించేసాము. బీఫామ్ కూడా ఈరోజు ఇచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఏదో ప్రజలు మద్దతు చూసామంటే ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళు కేవలం పోలింగ్ డేట్ కోసం కాసుకొని ఉన్నారు అనిపిస్తూ ఉంది. ఎక్కడి నుండి దూర ప్రాంతాల నుండి కూడా ఎండ కూడా పెట్టుకొని ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి దీన్ని చాలా జయప్రదం చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంత భారీగా వచ్చేసి ఇక్కడ దీన్ని జన సముద్రాన్ని చూసి చాలా సంతోషించింది. వీళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలా, ఏ రకంగా మనం చేయాలనేది నాకు చాలా ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి ఇంకా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం కావడం ఖాయం. మళ్ళా ఎంపీ గారు కూడా మిథున్ రెడ్డి గారు హ్యాట్రిక్ టైమ్గా ఎంపీ కావడం కూడా ఖాయం. అదేవిధంగా నేను కూడా దీనంతా చూస్తూ ఉంటే ఆ దేవుని దయ వీళ్ళందరి సహకారం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అంతా సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను. తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు జనసంద్రమైనటువంటి మదనపల్లిని చూస్తే మేము ఊహించిన దానికంటే వేలాది 20 నుంచి 25,000 మంది పబ్లిక్ అటెండ్ అవ్వడం జరిగింది. సామెత ఉంది, గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. అంటే ఏదైనా కార్యక్రమం బాగా అర్థవంతంగా ప్రారంభించామంటే అర్ధ విజయంతో సమానం. ఇది ఈరోజు నిసార్ అహ్మద్ గారికి అర్ధ విజయం ఆల్రెడీ సిద్ధించింది. ఈ యొక్క ప్రజానీకాన్ని చూసిన తర్వాత తెలుగుదేశం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ ముఖ్యంగా ఈవెన్ మేము కూడా ప్రచారానికి వెళ్తుంటే కూడా ప్రజల్లో పాజిటివ్ స్పందన వస్తుంది. ఈ మామూలుగా జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారు నా పనితీరుని చూసి మీకు చిన్న లబ్ధిని చూసి మీకు ఏమైనా మంచి జరిగింటే నాకు ఓటు వేయండి అని అంటే పాజిటివ్ దృక్పథంతో ఓటు అడుగుతున్నాడు. పాజిటివ్ ఓటు, ఇంత పాజిటివ్ ఓటు ఉన్నటువంటి రాష్ట్రము ఎక్కడా లేదు మన యొక్క భారతదేశంలో. అందులోనూ ఇంత పాజిటివ్ నాకు ఓటు వేయండి అని అడుగుతున్నటువంటి అభ్యర్థి కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ లేరు. దీన్ని చూస్తుంటే కన్నా జన ప్రభంజనం సృష్టించి జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యమంత్రి అవడం, నిసార్ అహ్మద్ గారు ఎమ్మెల్యే కావడం, మళ్ళీ అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు మిథున్ రెడ్డి గారు కూడా అఖండమైన మెజారిటీతో ఆయన ఇంకా ఈసారి ముందు కన్నా ఇంకా 1,00,000 మెజారిటీ
పెంచొచ్చు, 300 లక్షల మెజారిటీ రావచ్చని మా అంచనా. ఆ విధంగా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి కార్యక్రమం దిగ్విజయం అవ్వడానికి ఇంకా చలపతి అక్కులప్ప కానీ మిగతా నాయకులు నరేష్ కుమార్ రెడ్డి అందరికీ ముఖ్యంగా నిసార్ అహ్మద్ గారికి నమస్కారం తెలియజేసుకుంటాం.